అంటే చూడండి, భూమి మీద ఉన్న వారందరూ కూడా పాపమని, దాస్యమని కాడి కింద బందీలై ఉన్నారు. ఏమండి, తర్వాత మనం చూసుకుంటే విశ్వామిత్రుడు తపస్సు మొదలుపెట్టాడు. ఈ తపస్సు దేవేంద్రుడు అనేవాడు గుర్తించి దేవేంద్రుని యొక్క ఆ దేవేంద్రుడు ఉన్న ఆ స్థానం, ఆ సీటు పోయిద్దని దేవేంద్రుడు ఏం చేశాడంటే విశ్వామిత్రుడు తపస్సు భంగపరచాలని మేనకను పంపించాడు. ఆ మేనక వచ్చి విశ్వామిత్రుడు తపస్సు భంగపరిచింది. ఆ ఆ వేతువును బట్టి విశ్వామిత్రుడు మేనక ఇద్దరు జతపడినప్పుడు వీరిద్దరికి కలిగినదే శకుంతల. చూడండి, ఒక వ్యక్తి తపస్సు మరి ఎక్కడో స్వర్గలోకములో ఉన్నాడు అని పురాణాలు ఇచ్చిన సాక్ష్యం. స్వర్గలోకములో ఉన్న దేవేంద్రుడు భూలోకములో ఉన్న ఒక మనిషి చేస్తే ఆ తపస్సుకి భయపడి తన తపస్సుని భంగపరుస్తూ ఉన్నాడు. ఈరోజు సృష్టికర్త అని యేసు ప్రభువు వారు మాట వింటే ఆ మాటకి భయపడి వెంబెలెత్తిపోయి సంఘాలని, శుభవార్తని అడ్డుకోవాలని ఎంత పిచ్చితనమో, ఎంత వెర్రితనమో. ఎందుకంటే అరిచేయి అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపదలిసేవాడు మూర్ఖుడైతాడు కానీ తెలివి కలిగిన వాడు కాదు. చూడండి, విశ్వామిత్రుడు మనిషి గనుక, మరి మనుషుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి కనుక బలహీనపడ్డాడు. కానీ సృష్టికర్తలో ఎలాంటి మచ్చ, ముడత, డాగు కనకబడినవాడు సృష్టికర్త. ఎందుకో తెలుసా? సృష్టికర్త నిన్ను నన్ను తల్లి గర్భమందు నిర్మించక మునిపే ఆయన పిండముగా బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 139వ కీర్తన 14వ వచనం 15వ వచనం ఇలాగా సాక్ష్యం ఇచ్చింది. విచిత్రముగా అగాధ జలములలో నేను నిర్మాణం చేయబడినప్పుడు నా ఎముకలలో ఒక ఎముక కూడా నీ కనుదృష్టికి మరుగై ఉండనేరలేదు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా కొరకు తలంపు కలిగిన వాడివి. ఒక మాటలో చెప్పాలంటే ఇంకా పిండముగా ఉండగానే, ఇంకా తల్లి గర్భంలోకి ప్రవేశం చేయక మునిపే ఆయన కనులు, ఆయన చేతులు నన్ను తాకాయని బైబిల్ ఇచ్చిన సాక్ష్యం. ఈరోజు మనిషి ఎక్కడ తిరుగుబడుతున్నాడు, ఎవరి మీదకి తిరుగుబాటు తత్వం చేస్తున్నాడు అంటే సృష్టికర్త మీదనే తిరగబడుతున్నాడు. విశ్వామిత్రుడు తపస్సు చేస్తే మరి దేవేంద్రుడు భయపడి ఎలాగైతే ఆ తపస్సుని భంగం చేయాలని చూశాడు. మరి విశ్వామిత్రుడు మనిషి గనుక, బలహీనుడు గనుక తపస్సుని భంగపరుచుకున్నాడు. కానీ యేసు ప్రభువు వారి రక్తములో కడగబడిన ఒక విశ్వాసి అయినా సరే, నిజముగా దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తులు వారి ప్రాణాలైన క్రీస్తు కోసము హతసాక్షులుగా అప్పగించుకుంటారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభువు వారిని విడిచిపెట్టి ఉండబోరు. ఒకవేళ ఎవరన్నా విడిచిపెట్టే వాళ్ళు ఉంటే వారు యేసు ప్రభువు వారిని నమ్మలేదని అర్థం. ఇది ప్రైజ్ ది లార్డ్. కనుక ఈ మత ఉన్మాదముతో, మత త్యాంగత్వముతో అనేక రకాలుగా ప్రలోభాలు పలుకుతూ మాట్లాడుతున్న కరుణాకరు సుగుణ కావచ్చు, బోకరి లలిత కుమార్ కావచ్చు, ఇంకా రాధా మనోహర దాసు కావచ్చు, ఇంకా కొద్దిమంది మూర్ఖత్వముతో, మూర్ఖంగా, అజ్ఞానంగా ఎరగకనే సృష్టికర్త మీద తిరగబడుతున్నారు. తిరగబడుతున్న ఆ తత్వమును
మీరు అనుకుంటున్నారు మేము చేస్తుంది కరెక్ట్ అని. కాదు కాదు కాదు. అజ్ఞానం అహం భవతి వినాశాయ దుర్మరణం. అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న ఓ మనుషుడా, నిజమైన వెలుగు ఉంది. ఆ వెలుగు దగ్గరకు వస్తే నీ జీవితం ఏంటో, నువ్వెందుకు ఈ భూమి మీదకి పంపబడ్డావో, సృష్టింపబడ్డావో, నీ జన్మకి కారణం ఎవరో, నీ జన్మ వెనకాల ఉన్న రహస్యం ఏంటో నీకు తెలియబడుతుంది. చీకట్లోకి వెళ్ళేవాడికి మార్గం తెలియదు. కనుక వెలుగులో ప్రవేశించి వెలుగులో ప్రయాణం చేసేవానికి మార్గం తెలుస్తుంది. అలాగనే అజ్ఞానం అనే అంధకారంలో కూర్చున్న మానవుడు నిజమైన వెలుగు దగ్గరికి రాలేకపోతూ ఉన్నాడు. అనుకుంటున్నాడు నేను పోతున్న ప్రయాణం కరెక్ట్ అని.